యేసయ్యా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. జీవంబునిచ్చిన దేవుడా నీ పాడేదా నీకు నిరంతరము హల్లెలూయా హల్లెలూయా. పావానుండా నీకు పలుమారునే నింకేమీయంగా పాత్రుండను హల్లెలూయా హల్లెలూయా. వెలుగిచ్చినావు వెలిగించినావు గాలిని మాకై కలుగా చేసి అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరి పోసి కాపాడితివి. ఎంచాలే కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదా. హితుడా నీకే ఈ స్తుతి గీతము హితుడా నీకే ఈ స్తుతి గీతము హల్లెలూయా హల్లెలూయా. జీవము నిచ్చిన దేవుడా నీ పాడేదా నీకు నిరంతరము హల్లెలూయా హల్లెలూయా. కరుణా కిరీటమిచ్చేవని గడి గడికి నాతో నడిచేవని కోపించువాడు కాడంచునా పాపంబులెల్లా పాటించడు. ఎంచాలే కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదా. హితుడా నీకే ఈ స్తుతి గీతము హితుడా నీకే ఈ స్తుతి గీతము హల్లెలూయా హల్లెలూయా. జీవంబునిచ్చిన దేవుడా నీ పాడేదా నీకు నిరంతరము హల్లెలూయా హల్లెలూయా. పావానుండా నీకు పలుమారునే నింకేమీయంగా పాత్రుండను హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మనమందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుణ్ణు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్.
యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప వాక్యమింటున్న మీ అందరకు నిత్యము తోడైండునుగాక. ఈ దినము అంశము గ్రోయింగ్ టుగెదర్ ఇన్ మెచ్యూరిటీ. క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానములో, క్రీస్తు ప్రభు యొక్క పరిపక్వతలోకి మనం ఎదిగే విషయం గురించి మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 16 వచనాలు. ఇందులో మొట్టమొదటి పార్ట్ గురించి మనం ధ్యానిద్దాం. మనము క్రీస్తు ప్రభువుకు చెందిన వారమైనట్లయితే, క్రీస్తు ప్రభువుకు నిజమైన విశ్వాసము, ఆయన శిష్యులమైనట్లయితే మనము ఎదగాలి. వీ హ్యావ్ టు గ్రో అప్. యాజ్ వి గ్రో అప్ వి మెచ్యూర్. ఆరోగ్యమైనటువంటి ఆత్మీయ ఆహారం మనం తినగలుగుతున్నప్పుడు మనం ఎదిగే అవకాశం లేదు. వీ గ్రో అప్ బికాస్ వీ ఫీడ్ ఆన్ హెల్దీ స్పిరిచువల్ ఫుడ్. వీ మెచ్యూర్ because we gain deeper knowledge of God and Jesus Christ. దేవుని గురించిన జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానమును సంపాదించుకునే కొలది నువ్వు పరిపక్వత చెందే అవకాశాలు కూడా దొరుకుతాయి. when we mature we change. ఆ పరిపక్వత మనకు వచ్చినప్పుడు, మానసిక పరిపక్వత, ఆత్మీయమైన పరిపక్వత మనం సంపాదించుకున్నప్పుడు we change. మనం మార్చబడతాం, మారగలుగుతాం. అవర్ మెచ్యూరిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అ ప్రాసెస్. మనం పరిపక్వత చెందాలి యేసుక్రీస్తు ప్రభువులు అంటే అదొక ప్రాసెస్. ఇన్స్టాంట్గా జరగటం సాధ్యం కాకపోవచ్చు. మనం క్రీస్తు ప్రభు యొక్క పరిపక్వతలో, మెచ్యూరిటీలో మనం ఎదగాలి అంటే చర్చ్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ గ్రో ఇన్ మెచ్యూరిటీ. చర్చ్ అనేది మనకు ఉండాలి, సంఘం అనేది ఉండాలి. దురదృష్టం ఏంటంటే అనేక మంది సంఘాన్ని అవాయిడ్ చేస్తారు. ఆదివారాలు ప్రార్థనలకు వెళ్ళరు, సంఘ కూడికలకు వెళ్ళరు, ఉపవాస ప్రార్థనలో పార్టిసిపేట్ చేయరు. సంఘముతో కలిసి ఉంటే, ప్రార్థనలలో పాలు పంపులు పంచుకుంటూ ఉంటే, సంఘములో నీ యొక్క ఆత్మీయ తండ్రి ప్రకటించే వాక్యము ద్వారా నువ్వు శుద్ధీకరించబడుతూ ఉంటే, సంఘములో జరిగే ప్రార్థనల ద్వారా ఆ పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చి నిన్ను శుద్ధీకరిస్తున్నట్లయితే నువ్వు పరిపక్వత పొందడానికి అవకాశం ఉన్నది. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనములో ఆత్మీయ వరములను గురించి రాయబడి ఉన్నది. స్పిరిచువల్ గిఫ్ట్స్. నిజమైన విశ్వాసులు, నిజమైనటువంటి శిష్యులు, ప్రభువుకు చెందిన వారికి అనేకమైన వరములు ఇవ్వబడ్డాయి. క్రీస్తు ప్రభు యొక్క శరీరము, ఆయన యొక్క సంఘము శుద్ధీకరించబడటానికే ఈ ఆత్మీయ వరములు ఇవ్వబడతాయి. ఒక్క వ్యక్తికి అన్ని వరములు ఉండటం సాధ్యం కాకపోవచ్చు. ఇట్స్ ఎ కోఆపరేటివ్ ఎఫర్ట్. అందరూ కలిసి ఐకమత్యం ద్వారా, సత్యాన్ని అనుసరించటం ద్వారా దేవుని యొక్క జ్ఞానములో, దేవుని యొక్క ప్రార్థనలలో, దేవుని సహవాసములో ఎదగటానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలకు కొన్ని ఆత్మీయ వరములను అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. 8వ వచనం కనుక తీసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైనప్పుడు చెరగా పట్టి తన బిడ్డలకు కొన్ని వరములను ఆయన అనుగ్రహించారు, కొన్ని బహుమతులను ఆయన అనుగ్రహించారని వాక్యం చెప్తున్నది. కీర్తనలు 68:18లో యుద్ధంలో గెలిచి వచ్చిన రారాజు తన దేశానికి తిరిగి వచ్చి యుద్ధంలో తాను దోచుకున్న వాటిని కొంతమంది గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పేసి వాక్యంలో ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఇదే ప్రిన్సిపల్ని ఆయన అప్లై చేసి యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆ విధంగా జరిగిందని చెప్పేసి చెప్తున్నాడు. పాల్ అప్లైస్ దిస్ ఎల్యూషన్ టు ద క్రైస్ట్ అసెన్షన్ టు ద హెవెన్. యేసుక్రీస్తు ప్రభు మనకు రారాజు. ఈజ్ ద ట్రయంఫెంట్ కింగ్ ఫర్ అస్ హూ నౌ హ్యాస్ గిఫ్ట్స్ టు బెస్ట్ అపాన్ హిస్ పీపుల్. ఆయన బిడ్డలకు ఆయన ఆ ఆత్మీయ వరములను, ఆత్మీయ బహుమతులను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. 9-10 వచనాలు తీసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు హెచ్చింపుతో, మహిమతో పరలోకానికి వెళ్ళకముందు ఆయన భూమికి దిగి వచ్చాడట. అవమానముతో, తిరస్కారంతో, మరణంతో ఆయన ఇక్కడ అనుభవించి తర్వాతనే పరలోకానికి మహిమతో, శక్తితో, హెచ్చింపుతో వెళ్ళగలిగాడు. బిఫోర్ జీసస్ అసెండెడ్ టు హెవెన్ ఇన్ power, exaltation and glory, he had to descend to the earth in humiliation, rejection and death. ఈ ఆరోహణకి ఆయన దిగి రావటానికి ఒక పర్పస్ ఉన్నదని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది.
క్రీస్తు ప్రభు యొక్క సర్వభౌమాధిపత్యము ఈ భూమి మీద పరలోకంలో ఉండే అన్ని శక్తుల మీద కంటే గొప్పది అని బైబిల్ చెప్తున్నది. మరణం అనే దాని మీద సంపూర్ణమైన అధికారాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. అంతేకాక పరలోకంలో ఉండే సర్వాధికారాల మీద కూడా ఆయన గొప్ప ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు. నౌ హీ రైన్స్ సుప్రీం ఓవర్ ద స్ట్రాంగెస్ట్ పవర్ ఆన్ ది ఎర్త్, దట్ ఈస్ డెత్, అండ్ ఓవర్ ద హైయెస్ట్ ఎకలాన్స్ ఆఫ్ హెవెన్, ఫార్ అబౌవ్ ఆల్ ద హెవెన్స్. దేవుని కుమారుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు కల్వరి కొండ మీదకి, కల్వరి శిలువ మీదకి ఆయన దిగివచ్చిన కారణం ఏంటంటే ఆయన తన మహిమ చేత సర్వశక్తి గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అవ్వటానికే ఆయన హెచ్చించబడ్డాడు. ఆ విధంగా జీసస్ క్రైస్ట్ హెస్ ఫిల్డ్ ఆల్ ద థింగ్స్ త్రూ హిస్ స్పిరిట్. ఆయన ఆత్మ ద్వారా సమస్తాన్ని ఆయన ఈ లోకంలో మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రాజులకు రారాజు, జయవీరుడు, మనకు గొప్ప బహుమతులను అనుగ్రహించాడు, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. సర్వశక్తిగల దేవుడు తన సంఘానికి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటో తెలుసా మీకు? He himself gave some as apostles, prophets, evangelists, pastors, teachers. వీళ్ళంతా దే ఆర్ ద మినిస్టర్స్ ఆఫ్ ద చర్చ్. వీళ్ళనే దేవుడు బహుమతులుగా తన సంఘానికి ఇచ్చాడు. దే యూజ్ దేర్ గిఫ్ట్స్ టు హెల్ప్ అదర్స్. వాళ్ళకున్న వరములను వాళ్ళు ఇతరులకు సహాయం చేయటానికి మాత్రమే వాడాలి. Nobody can use these gifts of the Holy God, the spiritual gifts, for their self-exaltation, for their commercial purposes, to make money. They cannot use these gifts. నాకు గిఫ్ట్లు ఉన్నాయి, నా దగ్గర రండి, నాకు 10,000 ఇస్తే నేను వస్తా, నేను మీకు ప్రార్థన చేస్తా, నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీకు దీవిస్తాను. తప్పు. The spiritual gifts have been given to the church to help the children of God. లోకములో నశించిపోతున్న అనేకుల కొరకు నువ్వు నీ యొక్క గిఫ్ట్లని వాడవలసిన వాడవై ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థిస్తాను. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఆయన మరణ పునరుత్థానముల ద్వారా గొప్ప మర్మాన్ని బయలుపరిచాం. సుప్రమాసీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అన్నావు తండ్రి, ఓ ఆన్ ది ఎర్త్ అండ్ ఇన్ ద హెవెన్. ఫాదర్ గాడ్, ఐ గివ్ యూ ప్రైజ్. థ్యాంక్ యూ లార్డ్. స్తుతి స్తుతి స్తోత్రాలు తండ్రి. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలకు నా తండ్రి వరములను ఇచ్చావు, స్పిరిచువల్ గిఫ్ట్స్ని ఇచ్చావు. అది నీ బిడ్డల కొరకే వాడమంటున్నావు తండ్రి. నాయన, నీ సంఘానికి నువ్వు ఇచ్చిన బహుమతులు అపోస్తలు, ప్రవక్తలు, పాస్టర్స్, టీచర్స్, ఇవాంజలిస్టులను సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు. వీళ్ళ ద్వారా పరిపక్వత సాధించడానికి నువ్వు వీళ్ళని వాడుకుంటానంటున్నావు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, పరిశుద్ధరా, నువ్విచ్చిన ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ని మేము వాల్యుబుల్గా భావించి, పరిశుద్ధరా, అపోస్తలను, ప్రవక్తలను, నా తండ్రి పాస్టర్స్ని, టీచర్స్ని, ఇవాంజలిస్ట్ని గౌరవంగా చూడటానికి, వాళ్ళ ద్వారా నువ్వు మాట్లాడే పరిశుద్ధమైన మాటలు వినటానికి నా తండ్రి మాకు సహాయం చేయమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంశము గ్రోయింగ్ టుగెదర్ ఇన్ మెచ్యూరిటీ పార్ట్ 2. మనము క్రైస్తవులంగా, క్రీస్తు ప్రభువు చెందిన వారముగా, క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసులముగా మనము ఎదుగుతూ ఉండాలి. హెల్దీ స్పిరిచువల్ ఫుడ్, ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ ఆహారము మనకు అందించబడినప్పుడు ఎదగలుగుతాం. దేవుని గురించిన లోతైన జ్ఞానమును, క్రీస్తు ప్రభుని గురించిన లోతైన జ్ఞానమును మనం సంపాదిస్తున్నప్పుడు మనం పరిపక్వతలో, మెచ్యూరిటీ లెవెల్స్లో ఎదిగే అవకాశం ఉన్నది. 3 రకాలుగా మనం ఈ పరిపక్వతలో ఎదగవచ్చు అని చెప్పేసి దైవవాక్యం చెప్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 16 వచనాల్లో. మొట్టమొదటిది ఏంటంటే, వి గ్రో ఇన్ ద మెచ్యూరిటీ త్రూ క్రైస్ట్ సర్వెంట్స్. క్రీస్తు ప్రభు యొక్క సేవకుల ద్వారా మనము ఆత్మీయ పరిపక్వతలో ఎదగవచ్చు. రెండవది, వి గ్రో ఇన్ మెచ్యూరిటీ ఫర్ క్రైస్ట్ సర్వీసెస్. క్రీస్తు ప్రభు యొక్క సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం ద్వారా, సేవ చేయటం ద్వారా మనం పరిపక్వతలో ఎదగవచ్చు. మూడవది, వి గ్రో ఇన్ మెచ్యూరిటీ ఇన్ క్రైస్ట్ లైక్నెస్. క్రీస్తు ప్రభు యొక్క సారూప్యములో మనము జీవించడానికి ప్రయత్నించేటప్పుడు మనం మెచ్యూరిటీ లెవెల్స్లో పెరిగే అవకాశం ఉన్నదని 3 రకాలుగా ఈ పరిశుద్ధ వాక్యము బోధిస్తున్నది.
మొట్టమొదట మనం వి గ్రో ఇన్ మెచ్యూరిటీ త్రూ క్రైస్ట్ సర్వెంట్స్, క్రీస్తు ప్రభు యొక్క సేవకుల ద్వారా ఎదగవచ్చు. మనం ఇందాక అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సంఘానికి చక్కటి గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ గిఫ్ట్సే ప్రత్యేకించబడినటువంటి ప్రజలు. హీ హిమ్సెల్ఫ్ గేవ్ సమ్ యాజ్ అపోస్టల్స్, యాజ్ ప్రాఫిట్స్, యాజ్ evangelists, యాజ్ పాస్టర్స్, యాజ్ టీచర్స్. దీస్ ఆర్ ఆల్ మినిస్టర్స్ ఆఫ్ ద చర్చ్. వీళ్ళందరూ దేవుని యొక్క సేవకులు అనబడతారు. వీళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ని ఇతరులకు సహాయం చేయటానికి ఉపయోగించాలి, దేవుని నామాన్ని మహిమపరచడానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ క్రైస్ట్ సర్వెంట్స్లో అపోస్తలులు, ప్రవక్తలు చేసిన పరిచర్య ద్వారా అనేకులు ఆత్మీయ పరిపక్వతలోనికి ఎదగలిగారు. అది మనం కొద్దిసేపు ధ్యానిద్దాం. అపోస్తల్స్కి వచ్చినట్లయితే వాళ్ళు ఆది కాలంలో అపోస్తలులుగా కొంతమంది నియమించబడ్డారు. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి స్థితిని దేవుడు వాళ్లకు అనుగ్రహించాడు. 3 కారణాలు చెప్తాను. మొట్టమొదటి, బికాస్ ద అపోస్తల్స్ హ్యాడ్ సీన్ ది రిజన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మృతుల్లో నుండి లేపబడిన యేసుక్రీస్తు ప్రభుని ముఖాముఖిగా చూసినటువంటి వాళ్ళే ఈ అపోస్తలులు. రెండవది, దే ఆర్ సెంట్ అవుట్ బై క్రైస్ట్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఆర్గనైజ్ ది చర్చ్. క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని స్టార్ట్ చేయటానికి, దాన్ని ఆర్గనైజ్ చేయటానికి క్రీస్తు ప్రభువే అపోస్తలులను బయటకు పంపించారు. మూడవది, బికాస్ దే వర్క్స్ ఆర్ అకంపెనీడ్ బై సైన్స్ అండ్ వండర్స్. సూచక్రియల చేత, మహత్కార్యాల చేత, అద్భుతాల చేత అపోస్తలుల కార్యములను ప్రభువు స్థిరపరిచారు, దేవుని నామాన్ని మహిమపరుచుకున్నారు. కారణం ఏంటంటే ద పవర్ ఆఫ్ క్రైస్ట్ was operated through them. Power of Christ was in them. క్రీస్తు ప్రభు యొక్క శక్తి వాళ్ళ ద్వారా ఇతరులకు ప్రవహించింది. వాళ్ళలో క్రీస్తు ప్రభు యొక్క శక్తి నిలిచి ఉన్నది కనుకనే వాళ్ళను అపోస్తలులు అని చెప్పేసి పేరు పెట్టి పిలుస్తుంది పరిశుద్ధ గ్రంథం. యూ కెనాట్ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అపోస్తల్. నీకు నువ్వే అపోస్తలుడిగా పెట్టుకుంటే అపోస్తలుడు కాలేవు. అపోస్తలులు అంటే క్రీస్తు ప్రభుని ముఖాముఖిగా చూసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అపోస్తలుడు అంటే క్రీస్తు ప్రభువే పేరు పెట్టి పిలిచి నిన్ను తన యొక్క సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి పంపించుండాలి. నువ్వు అపోస్తలుడు అయినట్లయితే దేవుని శక్తి నీలో నిలిచి ఉన్నది, దేవుని శక్తి నీకు సహాయం చేస్తున్నది, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి నీ ద్వారా ఇతరులకు ప్రవహిస్తున్నది అని నిర్ధారణ కావాలంటే నువ్వు చెప్పిన వాక్యము వెనువెంట వచ్చిన సూచక్రియల చేత, మహత్కార్యాల చేత స్థిరపరచబడాలి. అప్పుడు నువ్వు అపోస్తలుడుగా పేర్కొనబడతావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ విధంగానే ప్రాఫిట్స్, ప్రవక్తల గురించి సర్వశక్తి గల దేవుడు వివరిస్తున్నాడు. అపోస్తలులు సంఘాలను స్థాపిస్తే ఈ ప్రవక్తలు ఆ పరిచర్యను వర్ధిల్లటానికి, వృద్ధి పొందటానికి, అనేకులకు దీవెనకరంగా ఉండటానికి వీళ్ళు సహాయ సహకారాలు అందించాలి. ప్రవక్తల యొక్క ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా దే హ్యావ్ టు మేక్ నోన్ ది మైండ్ ఆఫ్ ద గాడ్ టు ద పీపుల్. దేవుని మనస్సులో ఉండే ఆలోచనలను, దేవుని మనస్సులో ఉండే భావములను దేవుని ప్రజలకు తెలియచేయాలి. 2 రకాలుగా జరగవచ్చు. ఐదర్ త్రూ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ ద గాడ్, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ, దేవుని దగ్గర నుంచి నువ్వు ఆజ్ఞలను తీసుకుంటూ, దేవుని దగ్గర నుంచి నువ్వు వాక్యములను తీసుకుంటూ, దేవుని దగ్గర నుంచి నడిపింపును తీసుకుంటూ అది ప్రజలకు ప్రకటించవచ్చు. రెండవదిగా త్రూ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును చక్కగా ఇంటర్ప్రెట్ చేసి అర్థమయ్యేటట్టుగా తెలియజేసి దాంట్లో భావాన్ని ప్రజలకు తెలియచేయాలి. ఈ 2 రకాలుగా ప్రజలకు దేవుని మనస్సులో విషయాలు, దేవుని విషయాలు విశదీకరించే వాళ్ళే ప్రవక్తలు అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నారు. ఈ ప్రాఫిట్స్ యొక్క గిఫ్ట్ వాజ్ నాట్ ప్రైమరీలీ ఫోర్ టెల్లింగ్ ద ఫ్యూచర్. భవిష్యత్తును గురించి చెప్పడం మాత్రమే కాదు, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాఫెసీ. భవిష్యత్తును గురించి చెప్పడం, నీకు అది వచ్చేస్తుంది, నీకు ఇది వచ్చేస్తుంది, నీకు కార్లు వచ్చేస్తాయి కాదు, దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇట్ వాస్ ఫోర్త్ టెల్లింగ్, దట్ ఈస్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ప్రకటించడమే ప్రవక్తల యొక్క ప్రధానమైనటువంటి పని. అది ఎలా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు కన్విక్ట్ ద పీపుల్ ఇన్ దర్ హార్ట్స్ అండ్ దర్ కాన్షియన్సెస్. వాళ్ళ మనస్సాక్షులను, వాళ్ళ హృదయాలను
ఒప్పింపజేసే రీతిగా నువ్వు వాక్యాన్ని ప్రకటించవలసిన వాడు ఉన్నావు ప్రవక్త అయినట్లయితే. అలాగే దేవుని బిడ్డలను బలపరిచి వాళ్ళను ప్రోత్సాహపరిచే పరిశుద్ధమైన వాక్య భాగములను బోధించేవాడిగా ఉండేవాడే ప్రవక్త. ఈ మెయిన్ 2 పనులు, దేవుని వాక్యాన్ని ప్రకటించి మనుషులను హృదయాలను ఒప్పింపజేసి వాళ్ళ మనస్సాక్షులను ఒప్పింపజేసి వాళ్ళ మనస్సాక్షులను శుద్ధీకరించే వాక్యాన్ని ప్రకటించకుండా, దేవుని ప్రజలను బలపరచకుండా, దేవుని ప్రజలను ప్రోత్సాహపరచకుండా, ఒక సోది వాళ్ళు చెప్పినట్టుగా నీ భవిష్యత్తుని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను కాదు. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ద చర్చ్ వాజ్ బిల్ట్ బై అపోస్టల్స్ బట్ వాజ్ డెవలప్డ్ బై ప్రాఫిట్స్ ఇన్ దోస్ డేస్. ఈ రోజుల్లో కూడా పరిశుద్ధుడైన దేవుడు అపోస్తలులుగా ఎవరైతే ముఖాముఖి దర్శనాలు కలిగి పిలువబడుతున్నారో, దేవునితో ప్రత్యక్షమైన సంబంధాన్ని కలిగి దేవుని వాక్యములను రిసీవ్ చేసుకుంటూ దేవుని వాక్యములను ప్రకటించగలుగుతున్నారో, అనేకుల హృదయాలను మారుస్తూ అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించగలుగుతున్నారో వారు ప్రవక్తలు, అపోస్తలులు. వారి ద్వారా దేవుని పరిచర్య జరిగి మనుషులు ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ లెవెల్స్ విల్ గ్రో. ఆత్మీయంగా వాళ్ళు ఒక పరిపక్వతలోనికి వచ్చే అవకాశము ఉన్నదని ప్రకటిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, పరిశుద్ధ ప్రభు, అపోస్తలను అలాగే ప్రాఫిట్స్ను కూడా మాకు గిఫ్ట్లుగా ఇచ్చావు తండ్రి. క్రీస్తు ప్రభు యొక్క శక్తిని కలిగినటువంటి వారు వాళ్ళను నాకు తండ్రి మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. వాళ్ళ ద్వారా నీ జీవవాక్యమును ప్రకటింపజేసి అనేకుల హృదయాలను మారుస్తూ, అనేకుల జీవితాలను మారుస్తూ, అనేకుల జీవితాలను ఉద్ధరిస్తూ, బాగుపరుస్తూ ప్రభువాను అనేకమైన మేళ్లను నీ ప్రజలకు వాళ్ళ ద్వారా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరు దేవుని చేత పంపబడిన వారు, ఏది సరైనటువంటి శుద్ధమైన వాక్యము, ఏది దేవుని నామాన్ని మహిమపరిచేది అనే విషయాన్ని అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు దయచేయి. ఎవరు నిజమైన పరిశుద్ధులో, ఎవరు నిజమైన అపోస్తలులో, నిజమైన ప్రవక్తలో, అబద్ధ ప్రవక్తలో గుర్తించే జ్ఞానమును నీ బిడ్డలు కలిగిండులాగున వాళ్ళకి విచక్షణ జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాంశము ఆత్మీయ పరిపక్వతలో ఎదిగే విషయాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-11 వచనాల్లో క్రీస్తు ప్రభు సేవకుల ద్వారా మనము ఆత్మీయ పరిపక్వతను సాధించే అవకాశం ఉన్నదని, ఆ క్రైస్ట్ సర్వెంట్స్లో మనం అపోస్తలుల గురించి, ప్రవక్తల గురించి మనం ధ్యానించాం. ఇప్పుడు పార్ట్ 3. ఈ క్రైస్ట్ సర్వెంట్స్లో ఇవాంజలిస్టులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. వీళ్ళ ద్వారా దేవుని యొక్క సంఘము పెరుగుతుంది, దేవుని యొక్క సంఘము వర్ధిల్లుతుంది. క్రిస్టియన్ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో పెరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువే మనకు ఇవాంజలిస్టులని ఏర్పాటు చేశారు. ఇవాంజలిస్టులకు వచ్చినట్లయితే వీళ్ళు దే ఆర్ స్పెషల్లీ గిఫ్టెడ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద గాస్పెల్. సువార్తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వరమును కలిగినటువంటి వారు ఇవాంజలిస్టులు. వీళ్ళ పని ఏంటంటే అసలు సువార్తను వినని వాళ్ళకి సువార్తను ప్రకటించాలి, నంబర్ 1. నంబర్ 2, సువార్త విన్నా కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉండే వాళ్ళకి వాళ్ళు సువార్తను ప్రకటించవలసి వారై ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఈ గిఫ్ట్ ఆఫ్ ఇవాంజలిజం ఉండకపోవచ్చు. క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యము చెప్పులాగున ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. సంఘములో ఉండే ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభుకి విట్నెస్గా నిలబడి ప్రకటించవలసిన అవసరం ఉన్నది. ఎంతమందితో యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పావు ఇంతవరకు? లాస్ట్ టైం చివరిసారిగా నువ్వు ఎవరితోనో చెప్పావా యేసుక్రీస్తు ప్రభుని గురించి? అసలు కొద్ది మాటల్లో సువార్తను ఏ విధంగా ప్రకటించాలో నేర్చుకున్నావా? Do you know how to explain the gospel in few words? Can you explain the gospel in a way that people can understand it? ప్రజలు అర్థం చేసుకునే విధంగా నువ్వు సువార్తను చెప్పగలుగుతున్నావా? నువ్వు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఇవాంజలిస్ట్ అయినట్లయితే ఆత్మ పరిశీలన చేసుకొని కన్నీరు విడిచి ప్రార్థించి, ప్రభువా గివ్ మీ దట్ గిఫ్ట్ ఆఫ్ ఇవాంజలిజం ఫాదర్ గాడ్ అని చెప్పేసి అడుగు. ఒకవేళ గిఫ్ట్ నీకు లేదని నీకు నిర్ధారణ అయితే బీ ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువుకు నేను నమ్ముకున్నాను, నా పాపములను క్షమించారు, నాకు పలాని దర్శనం వచ్చింది, నేను రోగగ్రస్తున్నయండి ప్రభువుకు ప్రార్థించినప్పుడు నా రోగాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇచ్చి నన్ను స్వస్థపరిచారు అని చెప్పు. కళలు, దర్శనాలు ఏమైనా వస్తుంటే కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నాకు అనేక విషయాలను బయలుపరుస్తున్నాడు, నువ్వు ప్రార్థించినట్లయితే నీకు కూడా బయలుపరుస్తాడన్న విషయాన్ని ఇతరులకు చెప్పు.
ప్రభు పేరు పెట్టి నిన్ను పిలిస్తే, ప్రభు పేరు పెట్టి నన్ను పిలిచిన ప్రభు మీ అందరితో కూడా ప్రభు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పు. దుష్ట శక్తుల చేత పీడించబడే నువ్వు విడిపించబడినప్పుడు దేవుడు కృప చొప్పున యేసుక్రీస్తు నామములో నాకు విడుదల దొరికింది అని చెప్పు ఇతరులకు. దేవుని నామాన్ని ఘనపరచు. నువ్వు కుంగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నీకు ఎవరి ద్వారానో సహాయం వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువే నాకు సహాయాన్ని పంపి నన్ను ఆదరించారు, పైకి లేవనెత్తారు అని సాక్ష్యాన్ని చెప్పు. చిన్న చిన్న మాటలు చాలు. బి ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్. ప్రతి క్రైస్తవుడు క్రైస్తవేతరులకి ఒక సాక్ష్యంగా నిలబడి క్రీస్తు ప్రభుని గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. క్రీస్తు ప్రభుకి అనేక ఆత్మలను సంపాదించే వారముగా ఉండాలని ప్రార్థన చేయాలి. వేరే సంఘాల్లో ఉండే ఆత్మలను మన దగ్గరికి దొంగచాటును తెచ్చుకోవటం అది తప్పు. నువ్వు ఎంతమందికి సువార్త చెప్పి, ఎంతమందికి ప్రార్థన చేసి, ఎంతమందిని నీ యొక్క మందిరానికి తీసుకొచ్చే దేవుని సన్నిధికి తీసుకురాగలిగావో అది చాలా ప్రాముఖ్యమైనది. సువార్థికుల పరిచర్య ద్వారానే సంఘము విస్తరించగలదు. అనేక ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించవలసిన వారై ఉన్నారు. క్రీస్తు ప్రభుని గురించిన సాక్ష్యము చెప్పవలసిన వాళ్ళై ఉన్నారు. అలాగే ద చర్చ్ మెచ్యూర్స్ త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ పాస్టర్స్ అండ్ టీచర్స్. పాస్టర్స్ ద్వారా, టీచర్స్ ద్వారా కూడా దేవుని సేవ జరుగుతుంది. క్రిస్టియన్స్కి ఆత్మీయమైన పరిపక్వత వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి వాక్యం చెప్తున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 29వ వచనం తీసినట్లయితే పాస్టర్స్ అనేవాళ్ళు దే ఆర్ షెపర్డ్స్, కాపరులు. ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువుకు చెందిన బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవటమే కాపరుల యొక్క పని, పాస్టర్స్ యొక్క పని. దే షుడ్ కేర్ ఫర్ ది ఫ్లాక్ ఆఫ్ ది గుడ్ షెపర్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్లకు కావలసిన ఆత్మీయ నాయకత్వాన్ని వహించాలి. వాళ్ళని ఆత్మీయంగా కాపుదల్లో ఉంచేటట్టుగా చూడాల్సిన బాధ్యతని ఇదే. ఆత్మీయంగా ప్రమాదాల్లో పడకుండా, స్పిరిచువల్ డేంజర్స్లో పడకుండా, అబద్ధ ప్రవక్తలు, తోడేళ్ల లాంటి వాళ్ళ చేతిలో పడకుండా కాపాడవలసిన బాధ్యత కూడా పాస్టర్స్దే. మరి అలాంటి స్పిరిచువల్ లీడర్షిప్ నువ్వు నీ సంఘానికి ఇవ్వగలిగే రీతిలో ఉండాలని దేవునికి ప్రార్థన చేయి. అలాగే టీచర్స్, దే షుడ్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద పాస్టర్స్. పాస్టర్స్తో చేయి కలిపి వాళ్ళు సహాయం చేయాలి. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని బిడ్డలకు మంచి ఆత్మీయ ఆహారాన్ని అందించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను బయలుపరుస్తూ ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాలను బయలుపరుస్తూ ఉండాలి. అందుకనే ఎవ్రీ పాస్టర్ మస్ట్ బి టీచర్. ప్రతి పాస్టరు టీచర్గా ఉండాలి, బోధించేవాడుగా ఉండాలి. పాస్టర్ మాత్రం కంపల్సరీగా టీచింగ్ ఎబిలిటీ, బోధించగలిగే సామర్థ్యాన్ని వాళ్ళు ప్రార్థించి పొందుకోవాలి. వాక్యాన్ని బాగా ధ్యానించి, వాక్యాన్ని అర్థం చేసుకొని ఇతరులకు వివరించే సామర్థ్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్లయితే ఇతరులకు దీవెనకరం, సంఘానికి దీవెనకరం అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం చెప్తున్నది. దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వరము పరిశుద్ధత, పవిత్రత కలిగి, నీతి కలిగినటువంటి దైవజనులుగా ఉండే పాస్టర్లు కానీ, టీచర్స్ కానీ, ఇవాంజలిస్టులు కానీ నీకు దొరికినప్పుడు దేవుడి యొక్క వరం అని చెప్పేసి నువ్వు భావించి వాళ్ళని గౌరవించటం నేర్చుకో. దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడుతున్న మాటలకు లోబడటం నేర్చుకో. ఇవాంజలిస్ట్, పాస్టర్స్, టీచర్స్, అపోస్తలుగా, ప్రవక్తలుగా వాళ్ళకి ఇచ్చినటువంటి వరములను, గిఫ్ట్స్ని క్రీస్తు కొరకు, క్రీస్తు సంఘము పెరగటానికి, క్రీస్తు సంఘము ఆత్మీయ జ్ఞానములో పరిపక్వత సాధించడానికి ఉపయోగించాలని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తున్నది. దేవుడు కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువు, ఆత్మీయ పరిపక్వత ఇదిగో ఇవాంజలిస్టుల ద్వారా, పాస్టర్స్ ద్వారా, టీచర్స్ ద్వారా కూడా నా తండ్రి సంఘానికి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు. అలాంటి నీ గొప్ప వరములైనటువంటి అపోస్తలను కానీ, ప్రాఫిట్స్ని, నా తండ్రి నాయన ఎవాంజలిస్ట్ని, పాస్టర్స్ని, టీచర్స్ని గౌరవించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేతండి. వాళ్ళకు లోబడి, వాళ్ళకి విధేయత కలిగి, వాక్యములను నేర్చుకొని, వాక్య జ్ఞానముందో పెరిగి నా తండ్రి ఆత్మీయంగా పరిపక్వత చెంది నీ నామాన్ని మహిమపరచుటకు కృపచూపును అడుగుతూ యేసు నామములో వాక్యమున బిడ్డలను ఆశీర్వదిస్తూ కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.